మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ చారిత్రాత్మక చన్నపట్న నగరంలో మెరీనా ఆవరణ ఈ ప్రాంతంలో జరుగుతూ మా గురుగారైనటువంటి మాస్టర్ శారవరి గారి సాహిత్యం సమాలోచన అనే కాన్సెప్ట్తో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి అత్యంత ఆత్మీయులు, మంచి ఒక గోలు, ఒక అచీవ్మెంట్, సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఆచార్య విస్తారి శంకర్రావు గారు, తెలుగు శాఖ అధ్యక్షులు మద్రాసు విశ్వవిద్యాలయం. అదేవిధంగా చాలా ఆత్మీయులు, అత్యంత ఆత్మీయులు కాటరగడ్డ ప్రసాద్ గారు. అది 3-4 దశాబ్దాలుగా మా ఇద్దరు అనుభవం. కొంత ప్రేమ ఎక్కువ నా మీద, కొద్దిగా నాకు అర్హత ఉందో లేదో నేను, కానీ వారు చెప్పిన చాలా చక్కటి మంచి మాటలు చెప్పారు. బట్ ఇది కలియుగం, కొంత మాయా ప్రపంచం కాబట్టి మా గురువుగారు ఎప్పుడు ఆయన ఎప్పుడు ధర్మం, సత్యం, నిష్ఠ, సేవ, దేశం, మానవాళి, మానవత్వం ఈ మార్గాలు చూపించి నా శ్రీమతి అయినటువంటి గీతారెడ్డి ద్వారా ఈ యోగంలో నేను ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వ్యక్తిని. ఆ మొట్టమొదటి తీసుకుంది, దాని తర్వాత నేను అక్కడ ప్రవేశం జరిగింది. ఏదేమైనా ఈ గ్యాంబ్లింగ్ ప్రపంచంలో కొంత చూడడానికి కొంత వెనకబడినటువంటి పరిస్థితి ఉన్నా ఆ తృప్తినిచ్చే జీవితం ఇది. ముఖ్యంగా దీనికి కారణం వాసులు వసంత్ కుమార్ గారు. వారు నాకు ఒక పెద్ద బ్రదర్గా, అన్నగా చూస్తాయని, ఆత్మీయుడిగా చూస్తా, స్నేహితుడిగా చూస్తా, గురువుగా చూస్తా. గురువుగారి తర్వాత ఆ పరంపర నడిపే ఒక వ్యక్తి, అమితమైనటువంటి నాలెడ్జ్ ఉండి ఎన్నో అవార్డులు గ్రహీత వాసులు వసంత్ కుమార్ గారు. నేను ఇక్కడ రావడానికి కారణం శంకర్రావు గారితో పాటు వారు, ముఖ్యంగా నాకు ఉన్నటువంటి అనుబంధం గురువుగారు. వారు ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి కందనూరు మధు గారు, ఆచార్య శ్రీపాద్ జయప్రకాష్ గారు, మరి ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఆన్లైన్లో ఉన్న ప్రత్యూష మాలి గారు, ఆచార్య శ్రీకాంత్ గారు, మరి ఇక్కడ ప్రత్యేక కీలక ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చినటువంటి మాకు నేపర్ డిస్టిక్ నుంచి వచ్చిన ఆచార్య సాయి కమలాకర్ శర్మ గారు, అదేవిధంగా రాధాకృష్ణ గారితో పాటు అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా సాహితీ రత్నాలు. ఈ రచయిత అంటే ఒక్కొక్కళ్ళు ఒక 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 నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు ఈ యాంత్రిక ప్రపంచంలో ఇది కాదు, ఈ పూజలు ఇవన్నీ కూడా సార్ తప్పదు కాబట్టి మనం చేసుకుంటాం. అల్టిమేట్గా మనకు డైరెక్ట్ లైను, మాస్టర్ గారి లైనే అల్టిమేటు, మరొక జీవితం ఉండొద్దు, ఇది చాలు మీరు ఐక్యం చేసుకునే లైన్ కాబట్టి ఆ లైన్ ఇచ్చినటువంటి మాస్టర్ సివి గారికి నేపథ్యంలో మీడియంగా ఉంటూ వారు కూడా మాస్టర్గా అయి శారదయ్య గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఇంతమందిని చేస్తున్నప్పుడు అట్రాక్ట్ చేస్తూ సమాజ హితంగా ఉన్నటువంటి సాహిత్యం, మరొకళ్ళకి ఆదర్శంగా ఉండే సాహిత్యం కాబట్టి ఇంత ప్రత్యేకత ఉంది. ఇక్కడ తిరువల్లవారి స్టాట్యూ ఉంది పక్కన. తమిళ ప్రజలకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన వరంగా అనుకుంటారు, కానీ మన తెలుగు వాళ్ళకి మీననుకుంటే దేవుడు ఇచ్చిన వరం మన శారదయ్య గారు. ఆ స్థాయిలో ఆ యొక్క తిరుకలో ఏదైతే ఆ సాహిత్యం ఉన్నదో కొటేషన్స్ వారితో ఒక నేపథ్యం. కానీ మాస్టర్ శారదయ్య గారి సాహిత్యం సమాలోచన సదస్సులో ఆదరణీయులైనటువంటి మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఏంటంటే, ఈ సాహిత్య సమాలోచన సదస్సు ఇది నిజంగా నాకు చాలా చక్కటి అవకాశం. శారదయ్య గారు రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలు సాధారణ పుస్తకాలు కావు. అవి కేవలం అక్షరాల సమాహారం కాదు, అవి అనుభవాల సారం, సాధన ఫలం, దివ్య దర్శనం. ఇది ముఖ్యంగా శారవరి సాహిత్య ప్రత్యేకత. మాస్టర్ శారవరి గారి రచనలో 3 ప్రధాన లక్షణాలు ఉంటాయి. సరళమైన భాష, క్లిష్టమైన ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా సాధారణ పాఠకుడికి అర్థమయ్యేలా వివరించడం, అనుభవాధారిత ఉపదేశం. చదివితే జ్ఞానం వస్తుంది, ఆచరిస్తే అనుభవం వస్తుంది, జీవనోపయోగి మార్గదర్శకం. ప్రతి గ్రంథం మన దైనందిన జీవితాన్ని సరిదిద్దే దిక్సూచి. ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా ప్రయాణం,
ఆధ్యాత్మిక అనేది పారిపోవడం కాదు, అది పరిపూర్ణంగా జీవించడం. మాస్టర్ గారి సాహిత్యం మనకు చెబుతుంది. మనసును శాంతిగా ఉంచుకోవడం, కర్మను పవిత్రంగా చేయడం, ఆత్మసాక్షాత్కారం వైపు నడవడం. వారి గ్రంథాలు ఒక గురువు సన్నిధిలో కూర్చున్న అనుభూతిని కలిగిస్తాయి. అంటే మనం చదువుతుంటేనే మన గురుగారు మన ముందు ప్రత్యక్షమవుతుంది. సమాజంపై ప్రభావం. శారడి గారి సాహిత్యం వ్యక్తిగత మార్పు మాత్రమే కాదు, సామూహిక మార్పుకు కూడా ఫౌండేషన్. దిస్ ఇస్ ద ఫౌండేషన్, పునాది. ఒక మనిషి మారితే ఒక కుటుంబం మారుతుంది, ఒక కుటుంబం మారితే ఒక సమాజం మారుతుంది. ఈ మార్పుకు మూలం ఆధ్యాత్మిక అవగాహన. ఈ సదస్సు ప్రాముఖ్యత, ఈరోజు జరుగుతున్న ఈ సమాలోచన సదస్సు కేవలం పుస్తకాల చర్చ కాదు, ఇది ఆలోచనల మార్పిడి, ఇది అనుభవాల పంచిక, ఇది సాధనకు కొత్త సంకల్పం. మనందరం ఇక్కడ నుంచి ఒక నిర్ణయంతో వెళ్ళాలి. చదవటం మాత్రమే కాదు, ఆచరించడం కూడా, నాతో సహా. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి అకేషన్లో నేను మా గురువుగారు చూపించిన మార్గం వెలుగు మార్గం. ఆ వెలుగును మన జీవితాల్లో వెలిగించి మరొకరికి పంచడం మన బాధ్యత. ఈ పవిత్ర సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటూ మాస్టర్ గారి శారడి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా కొనసాగుతూ నాకు మా భార్య కూడా రావాల్సి ఉండే ఇక్కడికి, గీతారెడ్డి. ఆమె చాలా కుస్తీ పడుతుంది తెలుగు టైప్ చేస్తూ. కొద్దిగా ఆమె తరఫున కూడా సందేశం ఇద్దామనుకున్నాం. వచ్చి ఉంటే చదువుతా, లేకపోతే ఆమె తరఫున కూడా శుభాకాంక్షలు చెబుతూ మరి ఇంకా ఏదో టైప్ చేస్తున్నట్టుంది. మొత్తం మీద పొంగిలేటి గీతారెడ్డి నా శ్రీమతి తర్వాత పంపిస్తాను. కాబట్టి ఆమె తరఫున కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ ప్రయాణం ఇంకా కొనసాగి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆనిముత్యాలు వాళ్ళు ఆ పుస్తకం చదువుతుంటే అసలు చాలా సరళమైన భాష. బ్రహ్మాండంగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి శంకర్రావు గారు, ముఖ్యంగా కాటరగారి ప్రసాద్ గారు తక్కువ సమయం తీసుకున్న చాలా ఆత్మీయంగా హృదయంతో మాట్లాడారు. వారికి కూడా ప్రత్యేక అనుభవం. నాకు మంచి మాటలు నాకున్నటువంటి వారికి ఉన్నటువంటి అనుబంధానికి కొద్దిగా నేను అర్హున్నో కాదో తెలియదు, కానీ వారు చెప్పారు. వారు మనస్ఫూర్తిగా ఒక శ్రేయోభిలాషిగా చెప్పారు. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకా ప్రత్యేకంగా వసంత్ గారు, వాసవి వసంత కుమార్ గారు, విశ్వర్షి, వారు అనేక మరి ఈ ఆధ్యాత్మిక యోగ మార్గ ప్రయాణం మీతో పాటు వృత్తాభక్తి మేము ఎప్పటికీ ఉంటాం. ఆ రకంగా అందరం కలిసి ప్రయాణం చేస్తూ మరి గురుగారు ఫిజికల్గా మన ముందు లేకపోయినా వారు వచ్చి ఆల్రెడీ డ్యాన్స్ మీద కూర్చొని వారు చేస్తూనే ఉన్నారు. ఆయన ఫిజికల్గా మనకి ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజెన్స్ ఉంటుంది. అట్లాంటి లింక్ మాకుంది. ఏ ఇష్యూస్ ఉన్నాయో మన మిసెస్ అయితే ఇంకా డెడికేటెడ్. కాబట్టి అందరూ మా కుటుంబం తరఫున, నా మిసెస్ తరఫున, నా కుటుంబ సభ్యులందరి తరఫున, ఇంకెక్కడ రానివాళ్ళు ఆత్మీయులందరి తరఫున మీ అందరికి శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేకంగా ఈ అవకాశం ఇంత రెనౌండ్ హిస్టారికల్ యూనివర్సిటీ 99 years కంప్లీట్ చేసుకున్న తెలుగు శాఖ 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో నా పార్టీ తరఫునే కాకుండా వ్యక్తిగతంగా నా తరఫున ఏ అవసరం ఉన్నా వృత్తాభక్తిగా చిన్నగా ఈ ప్రయాణంలో మేము కూడా మీ అందరికీ చేదోడు వాదుడుగా ఉంటామని ఆ 4 మాటలు చెప్పే అవకాశం మీరు ఇచ్చినందుకు ఇంత ముఖ్యులు ఇక్కడ ప్రజెంట్ ఉండి మరి మీరు ఈ 4 మాటలు కొద్దిగా నేను అక్కడక్కడ డివేట్ అయితే మన్నించమని కోరుకుంటూ, ఇది ప్యూర్లీ మరి సాహిత్యానికి సంబంధించింది, ఒక స్పిరిచువల్ జర్నీకి సంబంధించింది అయినప్పటికీ సహజంగా వృత్తి లక్షణం ఉంటుంటుంది కాబట్టి ఆ ప్రభావం ఉంటుంటుంది. ఏమనుకోవద్దని మనవి చేసుకుంటూ మీరు ఈ 4 మాటలు నాకు ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ శారడి గారు. నమస్కారం. అంటే నా శ్రీమతి గీతారెడ్డి ఆయన పంపించినటువంటి మెసేజ్. మాస్టర్ నమస్కారం. వేదిక పైన ఆశీనులైన సాహిత్య ప్రియులకు, సివి యోగ సాధకులకు ఆధ్యాత్మిక నమస్సుమాంజలి. నా తొలి ఒడి, అమ్మ ఒడి, మలి ఒడి యోగం. మాస్టర్ బడి, యోగాలయ, యోగ సన్నిధి, మహాత్మా శ్రీ శారడి వారి సన్నిధిలో జిజ్ఞాసులు శూన్యంలో లయించిపోవడం సహజం. శ్రీ శారడి నామస్మరణ శూన్యాన్ని కలిగిస్తుంది. శూన్యం నుండి అందుకున్న ప్రతి అక్షరంలో యోగ శక్తి, సత్యం దాగి ఉంది. శక్తి, సత్యం 2 అనుభూతులుగా ఒకే దోశల్లో ఒడిసిపట్టి వాటిని అక్షరాలుగా దిద్దారు శ్రీ శారడి. వారి యోగ సాహిత్యం సత్యానికి ప్రతిరూపం. వారి ఆత్మానుభూతి సమాహారమే పుస్తకాల సమూహం.
ఈ తరానికి, రాబోయే తరాలకి తరగని ఆధ్యాత్మిక సాహిత్య సంపద. ఇది సత్యం. గీత యోగాలయం. థ్యాంక్ యూ వెరీ మచ్.